ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా మేడారం సమ్మక్క సారక్క జాతరకు పేరుంది. మనం ఇప్పుడు ఆ సమ్మక్క సారక్క జాతరలోనే ఉన్నాం. అమ్మవార్లకు బలులు, పుణ్యస్నానాలు, బెల్లం నివేదనలు, సమ్మక్క సారలమ్మల రాకతో అడవి తల్లి పులకరించిపోతుంది. ఈ విశేషాలన్నీ హిట్ టీవీ ద్వారా మనం తాజాగా చూద్దాం. ఆసియా ఖండపు అతిపెద్ద దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఉన్నాం. ఇదే ఆ గుడికి వెళ్ళే ద్వారం. ఈ లోపల నుంచి మనకు జంపన్న వాగుకి దారి, సమ్మక్క సారక్కల గద్దెలు కూడా ఉంటాయి. వాటిని మనం తాజాగా చూద్దాం. ఇదే జంపన్న వాగు. జంపన్న గిరిజన దేవత సమ్మక్క కుమారుడు. కాకతీయ రాజులతో విరోచితంగా పోరాడి తీవ్రంగా గాయపడ్డ జంపన్న ఇదే వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అతని రక్తంతో తడిసిన ఈ వాగు అందుకే ఎర్రనీరుతో నిండిపోయింది అని నమ్ముతారు. ఈ వాగులో పుణ్యస్నానం ఆచరించిన వాళ్ళకి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయని, ఈ వాగులో స్నానం చేసిన తర్వాతే సమ్మక్క సారలమ్మల గద్దెలను దర్శించుకోవాలని నమ్ముతారు. మేడారం సమ్మక్క సారక్క జాతరలో బంగారం అంటే బెల్లానికి చాలా 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 ప్రఖ్యాత, చాలా విశిష్టత ఉంది. భక్తులు తమ కోరికలను కోరుకొని బంగారం ఇచ్చుకోలేక బెల్లాన్ని బంగారంగా భావించమని తమ బరువుకు తగ్గ సరిసమానంగా బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. ఇదిగో ఇక్కడ చూస్తున్నట్టయితే భక్తులు అలాంటి కోరికలు కోరుకునే అమ్మవార్లకి, సమ్మక్క సారలమ్మలకు బంగారాన్ని సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం కోరుకున్నారు అమ్మవారిని? మేమా అండి, కొన్ని కోరికలు కోరుకున్నాం, అవి నిలవేద్దాయి. అందుకని బంగారం ఇస్తున్నాం అమ్మవారికి. అందుకని ప్రతి సంవత్సరం ఎప్పుడెప్పుడు జాతర జరుగుతున్నప్పుడు అప్పుడు వస్తుంటారా? అవునండి, జాతర జరిగినప్పుడు ప్రతి సంవత్సరం వస్తాం మేము. ఏం కోరుకున్నారు చెప్తారా అమ్మవారిని? ఊర్లో ఇల్లు కట్టుకోవాలనుకున్నా, అందుకని. మేము కూడా కోరుకున్నాం, నెరవేరింది. సో మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం. చాలా అందంగా తయారైంది. నీహారెడ్డి ఏం కోరుకున్నారు మీరు? కూడా ఇంకో ఇల్లు కట్టుకున్నారా? అట్లా ఏం లేదు, పర్సనల్ చెప్పకూడదు, కోరికలు చెప్పకూడదు అంటారు కదా. మేడారం జాతరలో బంగారానికి ఉన్న విశిష్టత అది. మరిన్ని వివరాలు సమ్మక్క సారలమ్మల గద్దెల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ఈ అమ్మవార్లను కొలిచే పద్ధతిలోనే ఇంత విశిష్టత ఉంది. వీళ్ళంతా గిరిజనులు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బంగారాలు, కేజీలు చొప్పున బంగారాలు, వెండి ఉండవు. కానీ వాళ్ళు అమ్మవార్లకు ఏదైనా సమర్పించాలని, ప్రీతిపాదకంగా ఏదన్నా ఉంటే దాన్ని మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు చూస్తుంటారు. అందుకు ప్రత్యేకంగానే బెల్లాన్ని బంగారంలా తీసుకోమ్మా, ఎందుకంటే వర్ణంలో కూడా అదే ఈ బెల్లాన్నే బంగారంగా సమర్పిస్తూ ఉంటారు. అందుకే అక్కడ చూస్తున్నట్టయితే కోరికలు కోరుకున్న వాళ్ళు, చిన్నపిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ, వాళ్ళ బరువుకు సమానంగా బంగారాన్ని అమ్మవాళ్ళకి సమర్పిస్తూ ఉంటారు. ఏటేటా ప్రతిసారి ఎప్పుడెప్పుడు ఈ జాతర జరుగుతుందో అక్కడ ఈ బెల్లం వ్యాపారులు చాలామంది ఈ బెల్లాన్ని అమ్ముతూ ఉంటారు. ఈసారి ఈ జాతరలో ఈ వ్యాపారం ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. ఈసారి ఎట్లుందండి? మాది ఇక్కడ లోకలు. నా పేరు రమేష్ అండి. మాది ఇక్కడే లోకలు. ప్రతిసారి మేము ఏదో ఒక బిజినెస్ పెడుతుంటాం 2 yearsకి ఒకసారి. లాస్ట్ ఇయర్ కోళ్ళపారం పెట్టాము, ఈసారి బెల్లం పెట్టాము. భక్తులు వస్తుంటారు, వాళ్ళకి ఎత్తు బంగారం తీసుకొని వెళ్తుంటారు. ఈసారి కొత్తగా ఏదో తులాభారం అని కూడా పెడుతున్నారు. కానీ ఇది ఏంటంటే వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారో అది జోక్కొని అది తీసుకుపోయి గద్దెకాడ వేయాలి. తులాభాలు ఏమంటున్నారంటే వచ్చి మేము జోక్కుంటాము, అంటే మేము మొత్తం మోసుకపోలేము, కొన్ని ఇక్కడ పెడతాము, మాకు పైసలు ఇవ్వండి అంటున్నారు. అంటే మేము అప్పుడు లాస్ అవుతుంది కదా. మేము ఇప్పుడు లక్షలు పెట్టి బెల్లం తీసుకొచ్చాము, వాళ్ళు తులాభారం అని పెట్టారు. ఆడికి వచ్చి దాంట్లో మేము జోకించుకుంటాము, మళ్ళీ మాకు డబ్బులు ఇవ్వండి, మేము గలలు వేస్తాం అంటున్నారు. ఈ బెల్లం అదే బంగారం ధర ఎంత ఉంది? ధర మాకు 60 రూపాయలు అట్లా పడింది. మేము దాని ఒక 5 రూపాయలు చూసుకొని, అంటే జాగా కిరాయి ఉంటుంది, దీనికి టెండర్స్ ఉంటాయి, గ్రామ పంచాయతీ కట్టాలా, అవన్నీ చూసుకొని మేము ఒక 65 రూపాయలు అట్లా 5 రూపీస్ అట్లా చూసుకొని మేము అమ్ముతుంటాం అండి. ఒక మనిషి ఒకసారి తన ఏదైనా కోరుకొని ఇందాక చూసినట్టయితే కొందరు చూసాం, సుమారుగా ఒక మనిషి 60 కేజీల బరువు ఉన్నారని అనుకుందాం. ఇప్పుడు 60 కేజీల బంగారం తీసుకుంటారు అంటే ఒక భక్తుడు కానీ ఒక భక్తురాలు కానీ ఒకరు వచ్చి మీ దగ్గర బంగారం కొనుక్కుంటే ఒక్కరికి ఎంత అవుతుంది?
మ్యాక్సిమం 3000 4000 అట్లా అవుతుంది వెయిట్ని బట్టి. 70 కిలో 70 కేజీస్ ఉన్నాడు అనుకో, 70 into 65 రూపీస్ అట్లా, దాన్ని బట్టి. ఈసారి మీకు బాగానే గిట్టుబాటు అయిందా? ఇంకా లేదండి, గిట్టుబాటు లేదు. మా సమానం మొత్తం ఇట్లా ఉంది, టన్నుల బంగారం ఉంది. ఇంకా జాతర 31 తారీఖు వరకు ఉంది కాబట్టి జాతర ఉంది. ఈసారి కొంచెం రోడ్లు కూడా బాగా విశాలంగా ఉన్నాయి, అంటే ఇరుకిరుకు లేకుండా, జనాలు కూడా ఆగట్లేదు, బాగానే ఉంది ఈసారి. మీరు కూడా కోరుకోండి మీ బంగారం మొత్తం అమ్ముడు పోవాలని, అప్పుడు మీరే మళ్ళీ బంగారం అమ్మవారికి సమర్పించవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. మేము కూడా అదే కోరుకుంటున్నాం, సమ్మక్క సారలమ్మ తల్లిని మా బంగారం మొత్తం అమ్ముడు పోవాలని కోరుకుంటున్నాము. అది సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో బంగారానికి బెల్లానికి ఉన్న విశిష్టత. మరిన్ని విశేషాలు లోపల గద్దెల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.